అందరికీ నమస్తే అండి. మాకు పనికిమాలిన మేధావులు ఎక్కువండి. దిక్కుమాలిన మేధావులు. ఈ మేధావుల వల్ల ఎవడికి ఎలాంటి ఉపయోగం ఉండదు. కేవలం వాళ్ళ రీచ్ కోసం, వ్యూవర్‌షిప్ కోసం, ఆ యూట్యూబ్ రెవెన్యూ కోసం తగలడతా ఉంటారు. మాకొక అపర మేధావి ఉన్నాడు ప్రొఫెసర్. ఎప్పుడు కూడా ఆంధ్ర పని పడి ఏడుత్తా ఉంటాడు. మామూలు ఏడుపు కాదు. మనకేదైనా మంచి జరుగుతుంది, రాష్ట్రంలో ఏదైనా ఇది జరుగుతుందంటే గనక అక్కడి నుంచి మొదలెట్టేత్తాడు ఇంకా అక్కడికొచ్చి. ఆడిష్టం వచ్చినట్టు విష ప్రచారాలు చేస్తా ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్‌గా కొత్తది మొదలెట్టారు మళ్ళీ. రాష్ట్ర రాజధాని పైన. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటినుంచో రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పేసి మాట్లాడతారు. నోటిఫికేషన్ కూడా వచ్చింది. గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అలాగే ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే 3 రాజధానులు అని చెప్పి కాసేపు, మావిగాన్ అని చెప్పేసి కాసేపు ఇలా రాష్ట్రాన్ని ఏదో రకంగా సర్వనాశనం చేయాలని చెప్పేసి ఆయన ప్రయత్నం ఆయన చేస్తా ఉంటాడు. అది విశ్వ ప్రయత్నం అన్నమాట. ఈ తెలంగాణ మేధావులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి చక్కగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు కాబట్టి. ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతే సరిపోద్ది. వాళ్ళు ఏడుపంతా అది కొంత డిఫరెంట్‌గా ఉంటుందండి. దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో పేర్ని నాని కావచ్చు, లేదంటే మా శ్యామల, ఇంకొంతమంది వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు సాక్షి టీవీలో డిబేట్లు పెట్టి మావిగన్, ఆవిగన్ అని చెప్పేసని చంద్రబాబు నాయుడు గారు కూడా మావిగాన్‌కి జై కొడుతున్నారండి. అమరావతి ఈ అమరావతిని అమరావతిలో విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కూడా కలిపేశారండి అని చెప్పేసని ఒక ఒక ఫేక్ ప్రచారాన్ని ముందుకు తీసుకొచ్చారు. వాస్తవానికి సీఆర్‌డీఏ పరిధి 2014 నవంబర్‌లో చట్టం చేశారు సీఆర్‌డీఏ చట్టం. ఆ సీఆర్‌డీఏ చట్టం ప్రకారం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 58 మండలాలు సీఆర్‌డీఏ పరిధి అని చెప్పేసని 2014లో చేశారు. ఇవాళ చేయలా. అంటే సీఆర్‌డీఏ పరిధిలో ఆల్రెడీ విజయవాడ, గన్నవరం, ఈ నూజివీడు, ఇలా సత్తెనపల్లి ఇవన్నీ కూడా రాజధాని ప్రాంతంలోకే వస్తాయి. అది వదిలేసారు. ఆ లాజిక్ వదిలేసారు. దాంతో పాటు ఈ మేధావి కూడా మొదలెట్టాడు రాత్ర. జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఆవిగన్ అంటున్నాడంటే మచిలీపట్నం ఒకటే లేదు గానీ 2 సేమ్ కదా! ఆహాహాహా! అని నవ్వుతున్నాడు. మరి నిన్ను ఎవడ్రా నిన్ను అసలు మేధావి అనేది నాకు అర్థం కావట్లా. నువ్వు అసలు చదువుకొని మేధావా? అంటే ప్రొఫెసర్ అయ్యావా? లేదంటే నువ్వేమైనా బరిగొడ్లు కాసుకునేవాడివా? అసలు నువ్వు ఏం మాట్లాడతావు? కనీసం నీకైనా అవగాహన ఉండే మాట్లాడుతున్నావా అని అడుగుతున్నా. అదే సగం సగం తెలివితేటలు. మళ్ళీ మేమేమన్నా అన్నామనుకో గొక్కెట్టి ఏడిచేస్తాం. నన్ను అలాగ అంటున్నారండి, నన్ను ట్రోల్ చేస్తున్నారండి, నన్ను ఇది అంటున్నారండి అని చెప్పేసి. మనం మాట్లాడే మాటలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎంతసేపు ఆంధ్ర మీద పడి ఏడడం కాదు. ఈ పనికిమాలిన మాటలు మానేస్తే అది మీకే మంచిది. కనీసం బుర్ర ఉండదండి మీకు. పైగా మా దరిద్రానికి మీరేం మేధావులో మాకు అర్థం కావట్లా. వయసొచ్చింది. వయసు రాగానే సరిపోద్దా? వయసొచ్చేస్తే ఒక కళ్ళజోడు పెట్టేసుకొని మనకి గడ్డాల తల నెరిసిపోతే నువ్వు పెద్ద మేధావి అయిపోయినట్టేనా? ఈ పీత బుర్రతో నువ్వు మేధావి ఎట్టాగయ్యావో మాకు అర్థం కావట్లా. నీకు పట్టుమని చెప్పి సీఆర్‌డీఏ పరిధి ఏంటో తెలీదు. ఈ మధ్య కాలంలో గెలిపేశారా? ఎందుకు ఈ అప్పబాయి మాటలని అడుగుతున్నాం. ఇప్పుడు కాదు, ఎప్పుడో చేర్చారు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు ఎలా ఉంటాయంటే ప్రతి దాంట్లోనూ కూడా క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నాలు చేస్తా ఉంటాడు. ఇప్పుడు ఎలాగో 3 రాజధానులు అన్నాడు. అబ్బాయి ఏళ్ళలేకపోయాడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మీద రకరకాల విష ప్రచారాలు చేసాడు. అది అయిపోయింది. ఖచ్చితంగా రేపు 2028 నాటికి మొదటి దశ పూర్తవుద్ది అమరావతిలో. ఇప్పుడు ఆ క్రెడిట్ కొట్టేయాలంటే ఒక కొత్త పేరు మావిగన్, ఆవిగన్ లేదండి ఈ 2 కూడా కలిపేసారండి అని చెప్పేసి ఇప్పుడు డ్రామాలాడుతున్నారు. ఈ డ్రామాలు తెలియనంత పిచ్చోళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మీరు ఈ అప్పాబోయకాలు మానేస్తే బాగుంటుంది.